నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను యామ్ని. ఫలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి? ట్యూబ్స్ని ఎందుకు ఉపయోగపడతాయి? అసలు ట్యూబ్స్ ఎలా బ్లాక్ అవుతాయి? ట్యూబ్ బ్లాక్ అయితే ఏం చేయాలి? ఇలాంటి విషయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి డాక్టర్ స్నేహ గారు మనతో పాటు లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్. హలో అండి. అసలు ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఒక కపుల్ అండి మ్యారీడ్ అయ్యాక ఒక 1 year తర్వాత కలిసి ఉన్నాక లైక్ దే టుగెదర్ అన్నాక కూడా కన్సీవ్ అవ్వలేకపోతే ఇట్స్ కాల్డ్ ఇన్ఫర్టిలిటీ అండి. దెన్ వీ సే ఇట్స్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, కపుల్స్ అసలు ఎప్పుడు వెళ్ళాలి ఇన్ఫర్టిలిటీ క్లినిక్? ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వెన్ యూ షుడ్ వాక్ ఇన్ అంటే అండి బేసిక్గా వెన్ కపుల్ ఇస్ ట్రయింగ్ 1 year కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ అయినా కూడా దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్ అంటే దెన్ యూ కెన్ వాక్ ఇన్ టు ద ఫర్టిలిటీ క్లినిక్ అండి. దీంట్లో ఎన్ని రకాల చికిత్సలు ఉంటాయి? మనకి ఇన్ఫర్టిలిటీలో బేసిక్గా వీ హ్యావ్ 3 types అండి. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ అంటే చిన్న టాబ్లెట్ పద్ధతి. సెకండ్ వచ్చేసి IUI అంటారండి. దాని తర్వాత IVF టెస్ట్ ట్యూబ్ బేబీ. IVF అంటే ఏంటి? IVF అంటే అండి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటామండి మనం. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో బేసిక్గా మన ఆడవాళ్ళలోంచి ఎగ్ అన్నది రిట్రీవ్ చేసి హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్, అది వీరకణాలు రెండు కలిపాక ఒక బేబీని ఫామ్ చేయడం అన్నది అది ల్యాబ్లో, దట్స్ కాల్డ్ IVF అండి. అసలు IVF సక్సెస్ రేట్ ఎంత అంటే? IVF సక్సెస్ రేట్ ఒక్కొక్క కపుల్కి వేరియేషన్ ఉంటుందండి. మనకి వన్స్ వీ సీ ద కపుల్ అండ్ డయాగ్నోస్ దెన్ వీ కెన్ గివ్ ద సక్సెస్ రేట్ అండి. మ్యాక్సిమం ఇప్పుడు మనకి ప్రపంచంలో మేమే కాదు 49లో ఐ థింక్ ప్రపంచంలో అందరూ 60% సక్సెస్ ఇస్తారండి. అండ్ ఫలోపియన్ అంటే ఏంటి దానికి సంబంధించి? ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే అండి బేసిక్గా వీ హ్యావ్ ఆడవాళ్ళలో గర్భసంచి ఉంటుంది. గర్భసంచి పక్కన అండాశ్రయాలు ఉంటాయి, ఎగ్ బ్యాగ్ లాగా. రెండిటికి కనెక్టింగ్ ట్యూబ్ ఇస్ కాల్డ్ ఫెలోపియన్ ట్యూబ్ అండి. ఓకే, అసలు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని మనకు ఎప్పుడు తెలుస్తుంది? అది తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఓకే, ట్యూబ్స్ అన్నది బ్లాక్ ఉన్నాయంటే చిన్న స్మాల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. సో దానికి ఒకటి సలైన్ ఇన్ఫ్యూజ్డ్, జస్ట్ మనం కింద నుంచి సలైన్ ఇన్ఫ్యూజ్ చేస్తే మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఇంకోటి HSG అని ఉంటుందండి, డై పాస్ చేసి రెండు ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. అసలు ట్యూబ్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి? ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండాశ్రయాలు దట్ ఈస్ ఎగ్ బ్యాగ్స్, ఓవరీస్ నుంచి మనకి ఎగ్ అన్నది యూట్రస్లోకి రావడానికి ట్యూబ్సే కారణం. అండ్ స్పర్మ్స్ రిలీజ్ అయ్యాక వెన్ హస్బెండ్ వైఫ్ మీట్ ఆ రెండు కలిపి ఫర్టిలైజ్ అయ్యేది మనకి ట్యూబ్స్లోనే. అండ్ చాలామంది పెళ్ళైన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు చాలా బాధపడుతూ ఉంటారు, మాకు పిల్లలు అసలు లేరు అనేది. IVF గురించి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే చేపించుకున్న తర్వాత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. దాని గురించి క్లియర్గా చెప్పండి. ఓకే, సో IVFకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని క్వశ్చన్. సో IVFకి సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు IVF చేయించుకున్నాక IVF అన్నది మనం ఓన్లీ 1 cycle చేస్తామండి, 1 period cycle. ఇప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు 1 period అంటే ఒక పీరియడ్లో మనకి Day 2 నుంచి ఉన్న ఎగ్జే మనం రిట్రీవ్ చేస్తాం. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ ఇస్ అగైన్ నార్మల్ అండి. సో నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్ విచ్ ఇస్ డ్యామేజ్డ్ ఇన్ ద ఉమెన్స్ బాడీ ఆల్సో. అసలు ట్యూబ్స్ అనేటివి ఎందుకు బ్లాక్ అవుతాయి? దానికి కారణాలు ఏంటి? ట్యూబల్ బ్లాక్కి ఇప్పుడు జనరల్గా ఫ్యూ కాజెస్ ఉంటాయండి. వన్ ఇస్ ఎనీ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్, ఎన్విరాన్మెంటల్గా మనకి ఏదైనా టూ మచ్ ఆఫ్ స్వెట్టింగ్ అన్న, ఆల్ దోస్ కాజెస్, ఆర్ సెక్షువల్ హైజీన్ లేకపోతే కూడా దీస్ ఆల్ మైట్ కాజ్ ట్యూబల్ బ్లాక్స్ అండి. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా సెక్షువల్గా కూడా సరిగా అంటే హైజీన్ లేకపోవడం వల్ల అనేది, అది చాలా మందికి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఇంకా కొంచెం అర్థం అవ్వడానికి డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, ఏమీ లేదండి. లైక్ ఆఫ్టర్ ప్రాపర్ ఇంటర్కోర్స్ ఫీమేల్ అండ్ మేల్ షుడ్ జస్ట్ హ్యావ్ దట్ హైజీన్ అండి. అండ్ కొంచెం నీట్గా కాంట్రసెప్షన్ అండ్ క్లీనింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ జస్ట్ ఇనఫ్. అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది చాలా పెయిన్గా ఉంటుందా? భయపడుతూ ఉంటారు చాలామంది. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అండి, వెరీ మినిమల్, జస్ట్ 10 to 15 minutes ప్రొసీజర్ అది. సో పెయిన్ ఏమి ఉండదండి, జస్ట్ అ లిటిల్ పుష్ అనిపిస్తుందా అంతే.
ఇంకా అంతకన్నా మించి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో చాలామందికి ఫ్రూట్స్ అనేటివి చాలా హెల్తీగా ఉంటాయి. సో అందులో కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. అందులో మెయిన్గా పప్పాయ అనేది. సో ఇది నిజంగానే కొంచెం ఏదైనా ఎఫెక్ట్స్ చూపిస్తుందా లేకపోతే తినొచ్చా? ఇది చాలామందికి ఉన్న డౌట్. పపాయ జనరలీ మేము కూడా అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎందుకంటే మనం ఐవీఎఫ్ చేశాక కూడా వెన్ వీ ట్రాన్స్ఫర్ ది ఎంబ్రియో అంటే బేబీని మనం బయట ఫామ్ చేసింది ట్రాన్స్ఫర్ చేసింది కూడా గర్భసంచిలో అతిక్కోవాలంటే వీ టెల్ దెమ్ టు అవాయిడ్ ఫ్యూ ఫుడ్స్ అండి. అందులో పపాయ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్. ఎస్. అండ్ ట్యూబ్లో బ్లాక్ ఉంటే సక్సెస్ అనేది ఎంతవరకు అవుతుంది? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండి వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మనకి లేకపోతే ట్యాబ్లెట్ ఫామ్ అయినా మనం తీసుకున్నది 5 to 7% అండి న్యాచురల్ సక్సెస్ రేట్. దాంట్లో బోత్ ద ట్యూబ్స్ ఓపెన్ ఉంటే వీ గివ్ దట్ పర్సంటేజ్. ఇప్పుడు ఇఫ్ దాట్లో ఒక ట్యూబ్ అన్నది మనకి బ్లాక్ ఉందంటే వీ గివ్ అరౌండ్ 3 to 4%. ఓకే. అండ్ ఆఫ్టర్ 40 years తర్వాత కొంతమందికి ఆ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. అలాంటి వాళ్ళకి బేబీ అనేది హెల్తీగానే ఫామ్ అవుతుందంటారా? డెఫినెట్గా అండి. దేర్ ఇస్ నో ఐవీఎఫ్ బేబీకి న్యాచురల్ బేబీకి దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి, నథింగ్. ఎస్. అండ్ ట్యూబ్స్లోకి ఇన్ఫెక్షన్ అయి నీరు చేరితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ట్యూబ్స్లోకి నీరు చేరితే అంటే ఇట్స్ కాల్డ్ పిఐడి అండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాగా. సో ఇన్ఫెక్షన్ చేరితే మనకి ట్యూబ్ అన్నది వాచి ఎగ్స్, ఇప్పుడు మేము ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి, అండాశ్రయాల్లోంచి అంటే ఎగ్ బ్యాగ్స్లోంచి ఎగ్ అన్నది హ్యాస్ టు ట్రాన్స్ఫర్ టు ద యూట్రస్ త్రూ ద ట్యూబ్స్. ఇఫ్ ఇట్ ఇస్ స్వోలన్ అండ్ ఇన్ఫెక్షన్ ఉంటే వీ డోంట్ గెట్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండి. సో వీ డోంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అందుకే అవ్వలేదు. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ బాగా తింటున్నారు. సో దానివల్ల కూడా కొన్ని PCOD ప్రాబ్లమ్స్ అనేటివి మన లేడీస్లో చూస్తున్నాం కదా. సో ఇవి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయా? ఈ జంక్ ఫుడ్ అయినా ఏదైనా అన్హెల్తీ ఫుడ్ ఏదైనా? సో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కాజెస్ ఆస్ PCOD అండి. PCODలో అన్హెల్దీ ఫుడ్ మీరు అన్నట్టు డైటరీ కాజెస్ మైట్ బీ అ కాజ్ అండి ఫర్ నాట్ గెటింగ్. అంటే PCOD ఈజ్ లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 5 మందికి PCOD ఉంటుంది. సో రీజన్స్ ఫర్ PCOD అన్నది దేర్ ఇస్ నథింగ్ ఇన్సైడ్ ద బాడీ. ఇట్ ఈస్ జస్ట్ మనకేంటంటే అబౌట్ దిస్ డైటరీ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వీటన్నిటి వల్లే వీ గెట్ PCOD విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫర్టిలిటీ. ఎస్. అండ్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. షూర్ అండి. ఎస్. వైష్ణవి కల్వకుర్తి నుండి. నమస్తే వైష్ణవి గారు. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. వైష్ణవి గారు. వైష్ణవి గారు. హలో, చెప్పండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. ఇది మాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. ఓకే. కావట్లేదు, హాస్పిటల్లో చూపించుకున్నాను. ఓకే. 3 months టాబ్లెట్ వాడమన్నారు. 2 months కంప్లీట్ అయింది టాబ్లెట్స్ వాడి, ఎలాంటి రిజల్ట్ లేదు. ఓకే. మీకు మ్యారేజ్ అయ్యి 6 months అంటున్నారా, 8 months అవుతుంది అంటున్నారు? ఓకే. మీకు ఏదైనా బేసిక్ టెస్ట్ చేయించుకున్నారా అమ్మా? చేయించుకోలేదు. డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ టాబ్లెట్ యూజ్ చేయండి 3 months, తర్వాత చెప్తామని అన్నారు. ఓకే అమ్మా, ఫస్ట్ మీరు బేసిక్ టెస్ట్స్ అండి, మీకు అల్ట్రాసౌండ్ ఎంత ఉంది, లైక్ యూట్రస్ ఎలా ఉంది, మీ అకౌంటింగ్ ఎలా ఉంది, మీ హస్బెండ్ యొక్క స్పర్మ్ అనాలిసిస్, బేసిక్ టెస్ట్ చేయించుకుంటే మనకి 3 months కూడా మీరు న్యాచురల్లీ చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో వాడారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నాక వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ మోడ్ అండి ట్రీట్మెంట్. మనకు అసలు ఏంటి ఇష్యూ అండర్లైనింగ్ తెలియాలి కదా. అదే మేము మేడంకి అడిగాము, అడిగితే మేడం ఫస్ట్ టాబ్లెట్ యూజ్ చేయండి తర్వాత నేను చేస్తాను అంతే. ఓకే. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు కొంచెం బేసిక్ అల్ట్రాసౌండ్, హార్మోనల్ టెస్ట్లు అండి, 2-3 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. మీ హస్బెండ్కి వీరకణాలు టెస్ట్ దట్ ఈస్ 7 అనాలిసిస్ చేయించుకోండి. దాని తర్వాత వీ కెన్ టెల్ ఎనీథింగ్ అండి. రైట్. అండ్ IVF అండ్ IC15 మధ్య డిఫరెన్స్ ఏంటి?
ఐవీఎఫ్ అండ్ ఇక్సీ అంటే అండి ఇప్పుడు ఐవీఎఫ్ అన్నది జనరల్గా ఫస్ట్ వీల్ హ్యావ్ టు నో వాట్ ఐవీఎఫ్ ప్రాసెసెస్ అండి. ఐవీఎఫ్ అంటే మన డే 2 నుంచి ఉమెన్కి డే 2 నుంచి పీరియడ్ వచ్చిన డే 2 నుంచి వీ టేక్ ది ఎగ్స్ ఇంజెక్షన్స్ ఫస్ట్ ఇచ్చాక ఒక 10 to 12 days డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండి. ఫాలికల్స్ ఇంక్రీజ్ చేసి ఎగ్స్ రిట్రీవ్ చేస్తాం. ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత స్పర్మ్ ఇంకా ఎగ్ని మనం కలపడం ప్రాసెస్ని ఐవీఎఫ్ అంటామండి. దాంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత ఎగ్ని ఒక 50 million స్పర్మ్స్ ఒక డిష్లో ఎగ్ వేసి న్యాచురల్గా ఎవ్రీ గుడ్ స్పర్మ్ విల్ బీ గోయింగ్ ఇన్ టు ది ఎగ్ అండి. దాన్ని ఐవీఎఫ్ అంటాం. ఇక్సీ ఈజ్ అ హయ్యర్ మెథడ్ ఇన్ దిస్ వేర్ ఈచ్ ఎగ్లోకి 1 స్పర్మ్ని మనం పంపించి విల్ బీ ట్రైంగ్ టు మేక్ ఎంబ్రియోస్. ఎస్. అండ్ ట్యూబ్స్ కట్ చేసి అతికించడానికి వీలుంటుందా? ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళకి రీకెనలైజేషన్ అన్న ఒక చిన్న పద్ధతి ఉంటుందండి, వేర్ వీ కెన్ ట్రై టు ఓపెన్, కానీ 100% సక్సెస్ ఇస్ నాట్ దేర్. ఎస్. అండ్ ట్యూబ్ ద్వారా ఆ పిల్లల కోసం చేసే చికిత్సా విధానం అనేది అసలు ఎలా ఉంటుంది? ట్యూబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్ అండి, బట్ మనం ఐవీఎఫ్ పద్ధతి త్రూ వెళ్తే మనకి ట్యూబ్స్ అవసరం లేదు. ఎస్. అండ్ ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఏం చేయాలి? అసలు ఎందుకు ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది? సో బేసిక్గా మనకి ట్యూబ్లో ఒక చిన్న లైక్ స్మాల్ సీలియరీ ప్రాసెస్ అంటే ఒక చిన్న మూమెంట్ ఉంటుందన్నమాట. మనకు అక్కడ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత, బేబీ అన్నది ఫామ్ అయిన తర్వాత ఒక పుష్ మెథడ్తో యూట్రస్ లోపలికి వచ్చి అతుక్కొని మనకు అక్కడ బేబీ గ్రో అవుతుంది. సో మనకి ఇక్కడ ఇఫ్ దిస్ మూమెంట్ ఆర్ దీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ, ద ఎంబ్రియో అక్కడే ఉండిపోతే అక్కడ స్టార్ట్ అయితే గ్రో అవ్వడం, దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. Sure. వర్షిత హైదరాబాద్ నుండి. నమస్తే వర్షిత గారు. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం హలో చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మా. మేడం నాకు నీటి బుడగలు ఉన్నాయి మేడం. నేను హాస్పిటల్కి వెళ్తే అవి పెద్దగా ఉన్నాయని చెప్తారు మేడం. 10 mm అని ఉందని చెప్పారు మేడం. ఓకే. మళ్ళీ ఎండోమెట్రియం పొర కూడా పల్చ ఉందని చెప్పారు మేడం. నాకు లాస్ట్ అర్థం కాదు, ఒకసారి మళ్ళీ ఎండోమెట్రియం పొర అనేది పల్చ ఉందంట మేడం. పల్చగా ఉంది. ఓకే అమ్మా. మీ వయసు ఎంతమ్మా? 24 మేడం. 24 years. ఓకే. మీరు ఇప్పుడు దాకా అయినా ట్రీట్మెంట్స్ తీసుకున్నారమ్మా? ఇప్పుడు దాకా అయినా ట్రీట్మెంట్స్ తీసుకున్నారమ్మా? చేయించుకున్నాం మేడం. టాబ్లెట్లు ఇస్తుంది మేడం, కానీ అది అవ్వడం లేదు. ఓకే. ఓకే. సో ఎండోమెట్రియం పొర అన్న తిన్నుగా ఉండడం అంటే మీరు చేయించుకున్న స్కాన్ డే బట్టి కూడా ఉంటుంది మా పీరియడ్. సో వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేస్లో చేయించుకుంటే ఎండోమెట్రియం పొర అన్నది సన్నగా ఉంటుంది. మీరు లాస్ట్ ఫ్యూ డేస్ మీరు ఒక టైం చూసుకొని కరెక్ట్గా అరౌండ్ 10th to 9th day చూసుకొని వెళ్ళి మీరు ఇంకొకసారి స్కాన్ చేయించుకుంటే ఆ పొర మన ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో తెలుస్తుంది. అది రెండోది పీసీఓడికి మీరు ట్యాబ్లెట్ ఫార్మ్స్ అన్నది మీకు ఆల్రెడీ 2-3 times ట్రై చేశారు, అవ్వట్లేదు అంటే నెక్స్ట్ మనం ఏదైనా నెక్స్ట్ స్టెప్ స్లోలీ స్టార్ట్ చేయొచ్చు. మా ఐయుఐ అయినా ఏదైనా చిన్న ప్రాసెస్ మనం వీ కెన్ బిగిన్. ఎస్. అండ్ కాలర్ చెప్పినట్టుగా ఎండోమెట్రియం పొర గురించి కొంచెం ఏదైనా డీప్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి. సో బేసిక్గా మనకి ఇక్కడ వన్స్ ద ఎంబ్రియోస్ ఫార్మ్డ్ అండి, నెక్స్ట్ స్టెప్ ఫైనల్ స్టెప్ ఇన్ ఐవీఎఫ్ వచ్చేసి ఇస్ ట్రాన్స్ఫర్ అండి. అంటే మన ఫామ్ అయిన ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల, దట్ ఈస్ యూట్రస్ లోపల వీ పుష్ ఇట్ ఇన్ టు ద ఎండోమెట్రియం. ఎండోమెట్రియం ఈజ్ అ లేయర్ ఇన్ ద యూట్రస్ అండి. దాంట్లోనే వెళ్ళిన మనం పుష్ చేసిన ఎంబ్రియో స్టిక్ అయ్యి బేబీ స్టార్ట్స్ గ్రోయింగ్. సో ఇప్పుడు ఈ ఎండోమెట్రియం అన్నది మనకి సరిగ్గా ఉంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ విల్ బీ గుడ్. సో దిస్ ఎండోమెట్రియం కెన్ బీ థిన్ అండ్ మనకు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికి రీజన్స్ మైట్ బీ ప్రీవియస్ టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ సమ్ టైమ్స్ ఏజ్ వల్ల కూడా, ఆల్ దీస్ వల్ల మనకి ప్రాపర్ ఎండోమెట్రియం రాకపోవచ్చు. బట్ మోస్ట్లీ అండి యువర్ ఏజ్ ఇస్ గుడ్, మన హెల్దీ, మనకు ట్యాబ్లెట్స్ కూడా వీ ట్రై టు పుట్, మన ఎండోమెట్రియం చక్కగా ఉన్నాకనే వీల్ డూ ద ట్రాన్స్ఫర్ అండి.
ఎస్, అండ్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందామా. జగదీష్ మంగళగిరి నుండి. నమస్తే జగదీష్ గారు. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మ్యారేజ్ 16 years అవుతుందండి. ఓకేనండి. మా ఏజ్ వచ్చి 49. ఓకేనండి. మా మిసెస్ గారి నుంచి 39 మేడం. ఆల్రెడీ బాబు ఉన్నాడు. ఓకే. 13 years బాబు. ఓకేనండి. మళ్ళీ మా పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. ఓకేనండి. ప్రొసీజర్ ఎట్లా అంటే 49 అయితే ఎట్లా IVF ద్వారా ఎట్లా అవకాశం ఉంటుందా? ఓకేనండి. సో ఇప్పుడు మీరు చెప్పడం బట్టి అయితే మీ వైఫ్ ఏజ్ వచ్చేసి 38 అంటున్నారు. ఆల్రెడీ 1 kid ఉన్నారు, కానీ కొంచెం ఎల్డర్లీ ఏజ్ మధ్య కదండి. సో ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ మనం చేసుకునేవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆవిడ ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. రెండోది మీ వీరకణాలు టెస్ట్ కూడా, దట్ ఈస్ సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మీ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఏజ్ బట్టి మనకి ఎలా ఉందో తెలుసుకొని దాన్ని బట్టి వీల్ సజెస్ట్ అండి. అండ్ చాలామంది ఆడవాళ్ళలో గర్భాశయంలో నీటి బుడగలు అనేటివి మనం చాలా వరకు వింటూ ఉంటాం కదా. అసలు అవి ఎందుకు వస్తాయి, అవి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఓకే, గర్భాశయంలో నీటి బుడగలు ఇస్ సిస్ట్స్ లాగా అండి. సో మనకి నీటి బుడగలు ఎందుకు వస్తాయంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ అండి, అంతే. ఇప్పుడు అండాశ్రయాల్లో మనకి బుడగలు, నీటి బుడగలు ఇస్ PCOD. సో మనకేమవుతుందంటే సిస్ట్ ఫార్మేషన్, ఇప్పుడు ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది 1 month ఒక సైడ్ నుంచి. అది మనకి రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు 2-3 follicles ఇంక్రీజ్ అయ్యి అది సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే అది సిస్ట్ ఫార్మేషన్ అయిపోతుంది. సో మనకి దట్ ఈస్ ద రీజన్ ఫర్ సిస్ట్ ఫార్మేషన్. అసలు సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వదు అని రూల్ లేదండి, డెఫినెట్లీ అవుతుంది, బట్ అరౌండ్ 4-5% అండి. అండ్ అమ్మాయిల్లో 30 years లోపే కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చి తొందరగా పెళ్ళిళ్ళు అయితే ఆ బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఫుడ్కి సంబంధించి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? సో ఆడవాళ్ళకి డెఫినెట్లీ బయాలజికల్ క్లాక్ అంటూ ఒకటి ఉంటుందండి. సో మనకి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మనకు ఆ క్లాక్ స్టార్ట్ అవుతుంది. సో 30 years to 40 స్లోగా మనకి ఏంటంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఎగ్స్ ఏవైతే ఉంటాయో దే స్టార్ట్ డిక్రీజింగ్ అండి. సో బై ద టైమ్ వీ క్రాస్ 30, ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విల్ బీ స్లోలీ డిక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మల్లిక గుంటూరు నుండి. నమస్తే మల్లిక గారు. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి 29 years మేడం. తనకి మ్యారేజ్ అయ్యింది, PCOD ఉంది మేడం. ఓకేనండి. తను ఇప్పుడు కెనడాలో ఉందండి, సాఫ్ట్వేర్. ఓకేనండి. అయితే ఇక్కడ ఉండగానేమో అసలు డేట్స్ సరిగ్గా వచ్చేవి కాదు మేడం మన ఇండియాలో ఉండగా. ఓకేనండి. కెనడా వెళ్ళిన తర్వాత 20 days వస్తున్నాయి మేడం. దేని వల్ల అంటారు? ఓకే, తనేనా హార్మోనల్ టెస్ట్ అయినా చేయించుకుందామా ముందు, లైక్ థైరాయిడ్ లేదు మేడం. హార్మోన్స్ టెస్ట్ అవన్నీ మనం విజయవాడలో చేయించాం మేడం. చేయించారు. ఓకే, సో ఇప్పుడు ఇలా 20 days అంటున్నారు కదమ్మా, మీకు ఇది ఎప్పటి నుంచి అవుతుంది? ఒక 6 months నుంచి మేడం. తను వెళ్ళి 6 months అవుతుంది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి 20 రోజులకి వస్తుంది. ఓకే, ఏం లేదు, ప్రాబబ్లీ మీరు ఒక్కసారి హార్మోనల్ టెస్ట్స్ మళ్ళీ చేయించుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాడీ 29 అంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ స్టార్ట్ అయినట్టు. సో హార్మోన్స్ విల్ బీ చేంజింగ్ అండి ఒక ఉమెన్ బాడీలో. అండ్ తను మ్యారేజ్ అయ్యి కెనడా వెళ్ళింది కదా, లాట్ ఆఫ్ డిఫరెంట్ చేంజెస్ అవుతాయి బాడీలో. సో ఒక్కసారి వన్స్ వీ గెట్ హార్మోన్ టెస్ట్ డన్ వీల్ డెఫినెట్లీ నో వాట్ ఈస్ ద ఇష్యూ అండి. ఆల్రెడీ ఇర్రెగ్యులారిటీ PCOD ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్ అయితే cycles అవ్వవు. the only suggestion I can give is బేసిక్గా lifestyle modification అండి. డైలీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ సైకిల్స్ని హెల్ప్ చేస్తాయి. అండ్ ఎగ్స్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటి? అవి పెరగాలి అంటే మనం ఏం చేయాలి?
ఎగ్ కౌంట్ తగ్గడానికి కారణాలంటే అండి, లైక్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆడవాళ్ళు బయాలజికల్ క్లాక్ అని చెప్పాను కదా, దట్ ఈస్ ద ప్రొసీజర్. మనకి 30 స్టార్ట్ అయ్యాక ఎవ్రీ ఇయర్ మనకి ఎగ్ కౌంటింగ్ తగ్గుకుంటా పోతుంది. సో పెరగడానికి మనకి ఏమి మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ ఏం రాలేదండి. బట్ ఎక్స్పెరిమెంటల్గా దేర్ హ్యాస్ బీన్ 2-3 ప్రొసీజర్స్ విచ్ హెల్ప్డ్, బట్ వెరీ లెస్. అది ఓవేరియన్ పిఆర్పి అంటారు. పిఆర్పి ప్రొసీజర్లో మనకి జస్ట్ ఓవరీస్లో ఇంజెక్షన్స్ వేస్తే దెర్ ఈస్ అ సింపుల్ వెరీ మినిమల్ ఇంక్రీజ్ ఇన్ ద ఎగ్ కౌంటింగ్. అండ్ ఇప్పుడు కాలర్ అన్నట్టుగా 20 డేస్కి మళ్ళీ పీరియడ్స్ అనేటివి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి అని చెప్పి కూడా కాలర్ చెప్పారు కదా. అవునండి. దానివల్ల ఎలాంటి మార్పు వస్తుంది బాడీలో? సో మనకి పీరియడ్స్ అన్నవి ఎవ్రీ మంత్ రావడం ఇంపార్టెంట్. దట్ ఈస్ వెన్ ఎగ్ రిలీజ్ అన్నది అవుతుందండి మనకి. ఇఫ్ యూర్ కన్సీవింగ్ ఆర్ వితౌట్ కన్సీవింగ్ ఆల్సో హెల్దీ ఉమెన్ బాడీకి. సో ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ మోర్ దెన్ 30 డేస్, మనకి 40 డేస్ సైకిల్ అన్నా 20 డేస్ సైకిల్ అన్నా, బేసిక్గా స్ట్రెస్ వల్ల ఆల్సో దీస్ డేస్ ఉమెన్ ఆర్ ట్రావెలింగ్, మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ హార్మోనల్ చేంజెస్ అన్నవి కూడా ఉంటాయండి. మెయిన్ ఫస్ట్ మనం ఏంటి ఇండికేషన్, మన సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వై ఆర్ వీ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ అని తెలుసుకొని వీ షుడ్ కరెక్ట్. రైట్, కాలర్ ఉన్నారు, తీసుకుందామా. పద్మజ వైజాగ్ నుండి. నమస్తే అండి పద్మజ గారు. నా ఏజ్ 53 మేడం. చెప్పండి. పీరియడ్స్ కూడా రెగ్యులర్ ఉన్నాయి. ఓకే. ఈ మధ్య కొంచెం పెల్విస్ లో పెయిన్ వస్తుందని స్కాన్ చేసుకుంటే కొంచెం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఓకే. అది దేని వల్ల వస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది మేడం? అంటే మీరు ఇప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారమ్మా, జస్ట్ ఫైబ్రాయిడ్ గురించి అడుగుతున్నారా? ఫైబ్రాయిడ్స్ నాకు 53 మేడం, నాకు 2 పిల్లలు పెద్ద. ఓకే, మీరు ఓన్లీ ఫైబ్రాయిడ్ గురించి అడుగుతున్నారు. ఫైన్. పీరియడ్స్ ఇంకా రావడం అనేది బేసిక్గా 50 వచ్చాక మనకి మెన్సెస్ స్లోగా స్టాప్ అవ్వాలమా. ఫస్ట్ అసలు మీరు అల్ట్రాసౌండ్ చేయించుకొని చూసుకోండి అండ్ 2-3 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత మీకు పీరియడ్స్ ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి ఎవ్రీ మంత్ అన్నది కూడా ఇట్స్ నాట్ ఇన్ అ కరెక్ట్ స్టేట్ అనమాట. వీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. రెండోది ఏంటంటే గర్భసంచిలో గడ్డలు అన్నవి ఎందుకు వస్తాయి అంటే, మనకి వేరే దగ్గర ఉన్న పొర గర్భసంచిలో కూడా మనకు పెరుగుతూ ఉంటే గడ్డల్లా వస్తాయి అన్నమా. ఇప్పుడు మీ ఫైబ్రాయిడ్ అన్నది మల్టిపుల్ ఏరియాస్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నాయి అన్నది మనకు తెలుసుకోవాలి. గర్భసంచి బయట, లోపల పొర లోపల అండ్ సైజ్ ఎంత ఉండొచ్చు అది అవన్నీ తెలుసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే మీ సింటమ్స్ ఏంటి, అది తీయాల్సిన అవసరం ఉందా లేకపోతే మెడికేషన్తో అవుతుందా అని వన్స్ ఆ ఫైబ్రాయిడ్ సిచ్యువేషన్ ఏరియా అండ్ సైజ్ తెలిసాకే నేను చెప్పగలమా. రైట్. అండ్ మహిళల్లో ఏ ఏజ్ వచ్చాక పీరియడ్ సైకిల్ అనేది ఆగిపోతుంది? మనకి జనరల్గా మనం జనరలైజ్ చేసుకొని చెప్తేనండి 50 to 55 మా. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి ఇప్పుడు ఎర్లీ కూడా వస్తున్నాయి, స్టాప్ అవుతున్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ది హార్మోన్స్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మా, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.